వెల్కమ్ టు 69 న్యూస్. మహిళలకు ఈసారి చిలక పచ్చ రంగు చీరలు. టెస్కోకి 450 కోట్ల ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని మహిళలకు ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కొత్త రంగు, డిజైన్తో చీరలు తయారు కానున్నాయి. గతంలో నీలం రంగు చీరలు ఉండగా వాటి స్థానంలో ఈసారి చిలకపచ్చ రంగును ఎంపిక చేసింది. సెర్ప్ టెస్కోకి కోటి చీరల తయారీ కోసం 450 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి గత ఏడాది 86 లక్షల మందికి చీరలను తయారు చేయించి నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేపట్టింది. ఇక ఏటా ఒకటే రంగు కాకుండా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్, మెప్మాల సీఈఓ దివ్యా దేవరాజన్లు పలు నమూనాలను సిద్ధం చేయించారు. వాటిలో చిలకపచ్చ రంగు, ఎరుపు జరీ డిజైన్తో గల చీరను సీఎం ఎంపిక చేశారు. గతంలో మాదిరిగా విడివిడిగా కాకుండా ఈ ఏడాది గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి ఒకే దఫాలో పంపిణీ చేయాలని నిర్దేశించారు. టెస్కో సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాలోని సుమారు 11 ప్రాంతాల్లోని నేత కార్మికులకు పనులను అప్పగించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. అక్టోబరు నాటికి చీరలను సిద్ధం చేస్తే నవంబర్ 19న తిరిగి ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.